గరుడ పురాణం అంటే గరుడ పురాణం శివాజీ ఒకప్పుడు పెద్ద బోర్డు పెట్టి 2019 ఎలక్షన్ల ముందు పెద్ద బోర్డు పెట్టి పెద్ద గరుడ ఏదో ఒక పెద్ద పురాణం చెప్పినట్టు బోర్డు పెట్టి పురాణం చెప్పాడు. తర్వాత ఆ పురాణం వల్ల పెద్ద ఫేమస్ కూడా అయ్యాడనమాట. పాపం ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి కాపాడడానికి ఇలాంటి గరుడ పురాణాలు శివాజీలు, ఆ తర్వాత లగడపాటి కాకమ్మ కథలు చెప్పేవాళ్ళు, ఈ లగడపాటి పోయాడు ఇంకో లగడపాటి సరే అంటే ఇలాంటి వాళ్ళంతా చాలామంది వస్తూ ఉంటారనమాట. ఈ ఎలక్షన్ టైం ఇంకా వారంలో ఇలాంటి ప్యాకేజీ వాళ్ళంతా 1 by 1 దిగుతారనమాట. ఇప్పుడు ఈ శివాజీ గారు ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఏపీ పైన తెగ్గ ప్రేమ, ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడే వ్యక్తి ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేస్తూ వచ్చేది మళ్ళీ అంటే రాయలసీమ గురించి ఏ రోజు రాయలసీమ ఎలా ఉంటుందో వాళ్ళ గురించి తెలీదు. రాయలసీమలో అడుగుపెట్టినోడు కాదు, రాయలసీమ గురించి తెలియనోడు కాదు, తెలిసినోడు కాదు, ఏమి కాదు. రాయలసీమలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఈ గరుడ పురాణ శివాజీ కంటే ఒంగోలు అగడపాటిగాడు అయిపోయాడు అనమాట. ఈయన ఇప్పుడు వచ్చి ఎన్ని సీట్లు వస్తాయి రాయలసీమలో చూడండి చెప్తున్నాడు. మాయలోడు ఇంకా మీకు మర్చిపోయి చెబుతా, రాయలసీమలో గతంలో ఎంత వచ్చింది తెలుగుదేశం పార్టీకి? రాయలసీమలో గతంలో 2019 చంద్రబాబు నాయుడికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలియని వ్యక్తి వచ్చి పచ్చ మీడియాలో కూర్చొని జ్యోతిష్యం చెప్తున్నాడు. చిలక పచ్చ జోస్యం అనమాట, ఇది పచ్చ చిలక జోస్యం చెప్తున్నాడు అనమాట. ఆయన ఇప్పుడు సున్నాలు పెట్టుకోమని పక్కన చెప్పు, ఆలోచించు. 0 నుంచి 7 అంకెల్లో ఉండబోతా ఉంది రాయలసీమలో 30. అబ్బా, ఆ పక్కన వెంకటకృష్ణకి ఏవిఎన్ వెంకటకృష్ణకి ఆనందం అనమాట. అసలు ఏం చెప్పాలో తెలియదు. ముందు 3 వచ్చినాయంటే ఆ 3 పక్కన 1 0 7 పెట్టుకోమని, అదే 1 వచ్చిందంటే 1 0 పెట్టుకోమంటాడా, లేకుంటే అదే 0 వచ్చినాయంటే 1 పెట్టుకోమంటాడా పక్కన, అది కూడా చెప్పాలిగా. ఇలాంటి వెధవ సొల్లు కబుర్లు చెప్పే వెధవలంతా ఇప్పుడు వచ్చి ప్యాకేజీ తీసుకొని ఇప్పుడంతా పెద్ద చంద్రబాబు నాయుడు ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు పడేసే ప్యాకేజీ కోసం వచ్చి పచ్చ మీడియాలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నారనమాట. ప్రజల గురించి వీళ్ళకి ఏం తెలుసు అసలు వీడికి ఏం తెలుసు? ఈ చిలక జోస్యం చెప్పుకునే వెధవకి వీడికి గరుడ పురాణం శివాజీ గడికి ఏం తెలుసు మా రాయలసీమ గురించి? ఏం జోస్యం, ఎన్ని సీట్లు వచ్చాయో ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా తెలియనోడు వచ్చి ఇప్పుడు చిలక జోస్యం చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు పనికి మాలిన వెధవులు ఇంకా చాలామంది ఈ వారంలో దిగుతారు. వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో మనం ఇలాంటి వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పచ్చ మీడియాలో సంతోషపడడం తప్పితే వీళ్ళ వల్ల ప్రజలకి ఒక్క ఉపయోగం కూడా లేదు. ఒక్కటంటే ఒక్క ఉపయోగం కూడా లేదు.